అమ్మాయిలు ఖాళీగా లేరు. స్వామి స్వామి స్వామి. భక్త, దేవుడి మీద ఏమి గౌరవం నీకు? నిన్ను మనులు అడిగానా మాణిక్యాలు అడిగానా? అబ్బాబాబా, ఏం అనుకో భక్త. సమంతను అడిగానా సిల్క్ స్మితను అడిగానా? ఏం మాట్లాడుతున్నారా? నరాలు కట్ అవుతున్నాయి. ఏంటి సమంత సీమంతం అంటున్నాడు? ఏదో తేడాగా ఉందే. ఒకే ఒక్క లవర్నే అడిగాను కదా స్వామి. ఈ మానవులు తుచ్చమైన కోరికలతో జీవిస్తున్నారు స్వామి. ఈ బెగ్గింగ్ కి అదుపే లేదా? ఏమి జరుగుతుందో చూద్దాము దేవి. పిచ్చా మానవా, నువ్వు మానవా? స్వయం కృత ఫల ప్రాప్తిరస్తు. పిల్లేనా ఆడపిల్లేనా? స్వామి, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. నాకు కావాల్సిన ప్రసాదం ఇచ్చే వరకు. జిడ్డులో తగులుకున్నావు కదరా భక్త. ఎన్నో రోజుల నుంచి మీకొకటి చెప్పాలనుకుంటున్నాను స్వామి. చెప్పమ్మా, చెప్పు, తొందరగా చెప్పు. నేను కటౌట్ మీద కర్చీఫ్ వేసా. ఈ ఖర్చీపుల గోలేట్రా బాబు. గుళ్ళకొచ్చేది అంటే నేను కోరికలు తీర్చుకోవడానికి స్వామి. మీరు ఖర్చు తగలయ్యా. स्वामी ओ बच्चा मेरा को हो ना, मैं प्यार करता हूँ. हाँ तो उसमें మీరు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారో లేదో అని భయపడ్డా. అమ్మయ్యా. అలా రాజా కలలు కంటూ అమ్మాయిని నెలల తరబడి ఫాలో అవుతున్నాడు. ఒకరోజు కల కంటూనే ఉన్నాడు. ఇల్లంతా వేరు వేరువి, వేరు వేరువి, వేరు వేరువి, వేరు వేరువి. నా మనసేంటో ఇలా కళ్ళకంటూ ఆనందపడతాను. సీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హలో డాడీ, నేను పొలం దగ్గర ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంది పెంట? పెట్రోల్ కొట్టించడం, నీకోసం తిరగడం. అబ్బో చెప్పేద్దాం, లేదంటే ఎవడో ఒకడు ఖర్చు వేసేస్తాడు. స్ట్రాంగ్ గా చెప్పేద్దాం. హాయ్ హాయ్, హలో హలో. పాప బాగా బిజీగా ఉన్నట్టుంది. హలో హలో హలో. హాయ్, ఐఎమ్ సోను. ఏదో చేస్తుంటాలేండి, అవన్నీ మనకి ఇప్పుడు ఎందుకు.
వీడి టోకెన్ నెంబర్ 29. యాక్చువల్లీ మిమ్మల్ని నేను ఎక్కడ చూశానంటే మార్కెట్ దగ్గర చూశాను, పానీపూరి షాప్ దగ్గర చూశాను, ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర చూశాను అని చెప్పడానికి వచ్చావా? దాహం వేస్తే కొంచెం నీళ్లు తాగి అవతల వాళ్ళు చెప్పింది వినొచ్చుగా. అంతేగా అంతేగా. కంటెంట్ సేమ్ గా ఉన్నా డైలాగ్స్ మాత్రం సేమ్ టు సేమ్. రోజు పెట్రోల్ కొట్టించడం నువ్వు ఏడున్నావో చేతగడం. లవ్ యూ అమ్మా. ఇది చెప్పడానికే వచ్చావా? అండ్ ఒప్పుకోండి. పోరా బాబు. నొప్పిగుందండి. ఇలా అడుక్కుంటున్నావేంట్రా? అడుక్కుంటే అమ్మాయిను అన్నం పెట్టదు కదండి, ఇంకా అమ్మాయి ఏం పెడతది? ఈ అడుక్కోవడం ఏంట్రా బాబు? నొప్పిగా ఉందండి. నీ పేరేం పేర్రా? బుజ్జి అని పిలవే. అమ్మ నా కొడుక వే అంటావా? ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ వందిస్తా. బీర్ కొట్టి మంచిగా వజ్జు. దీని ఆస్తంతా బీర్లు బిర్యానీలకే ఇచ్చేటట్టుందిగా. 100కి బీడీనే రావట్లేదు, బీరు కొట్టి పడుకోవాలా? ఒప్పుకోవే సిట్టి. వదిలేలా లేడు ఈ జిడ్డుగాడు. అరే నువ్వు నా మీద ఎలా కర్చీఫ్ వేసావో నేను కూడా ఒక కటౌట్ మీద అలాగే కర్చీఫ్ వేసా. అబ్బా గుండెలో గుండు దాలింద్రా. మీరు కూడా ఖర్చు వేశారా? చీపులు చీప్ అయిపోయినాయి. ప్రతోడు కొనేయడం వేసేయడం. దీనమ్మ జీవితం. కాంపిటీషన్ అసలు మామూలుగా లేదుగా. ఐ లవ్ యూ అండి, ఒప్పుకోండి. జఫా నేను వెళ్తున్నా. సిగ్గులేని జన్మ ఇది నా కర్మ, వద్దొద్దు అంటుంటే నా వెంట పడతాడే పిల్లోడు, ఈ పిల్లోడు. ఏమిలో ఏమిరా 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 నమ్ముదలరా నీకు వెంటండం పేడా దదదా. నీకు దండం పెడతాను రా, నన్ను వదిలేరా. నీకు 100 దండాలు పెడతానే. 2 రోజులు టైం తీసుకో, కంగారు నక్కో. ఐ లవ్ యూ బోలోనా. అరే బచ్చా, నువ్వు 100 దండాలు పెట్టినా 200 దండాలు పెట్టినా నా కర్చీఫ్ నా కటౌట్ అబ్బా వేరే లెవెల్. ఏం చెప్పినా పడేయట్లేదు. ఈ కర్చీఫ్ వేసిన కట్అవుట్ పెద్దది అనుకుంటా. ఆ కట్అవుట్ చూపించరాదు? అది నీకు చూపించేది కాదు కానీ దీనమ్మ జీవితం. వెళ్తాంలే. ఇదో 10 కర్చీఫ్లు కొనైనా నేను పడేస్తా. ఐ లవ్ యూ సో మచ్. పోరా. నిన్ను పడేయిందే వదిలేను. ఐ లవ్ యూ బేబీ. వెళ్తాలే బేబీ. బా ఈ సాలేగాడు మైండ్ తిన్నాడ్రా బాబు. ఎవరి కర్చీఫ్ వాళ్ళు వేస్తారండి. నేను ఓ రేంజ్ ఉన్న కటౌట్ మీద కర్చీఫ్ వేసా. మీరు చూస్తారా? రోజు దీన్ని పిచ్చి తగలేయా. అపాచే ఇండియా వచ్చి లవ్ యూ చెప్పిన నా కటౌట్ ఇదే అంటుంది. ఎందుకంటే ఆ కటౌట్ లెక్క వేరు.